కంటెంట్ లేని సినిమాలని మనం ఎంత హ్యూజ్ ప్రమోషన్స్ చేసినా ఆడవు. కొన్ని సినిమాల్లో కంటెంట్ కొంచెం యావరేజ్ గా ఉంటుంది. అలాంటి వాటికి మనం కొంచెం ప్రమోషన్స్ ద్వారా పుష్ ఇస్తే అట్లీస్ట్ టార్గెట్ ఆడియన్స్ కైనా రీచ్ అయ్యి సేఫ్ అవుతాయి. కంటెంట్ బాగుండి ప్రమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండుంటే ఇంకా వాటికి తిరుగులేదు, అవి బ్లాక్ బస్టర్స్ అవుతాయి. కానీ కొన్ని సినిమాలు కంటెంట్ ఎంత బాగున్నా, సినిమా ఎంత బాగున్నా ర్యాంక్ ప్రమోషన్స్, కంటెంట్ మిస్లీడింగ్ చేయడం వలన దానికి రావాల్సిన అప్రిషియేషన్ రాకపోగా కనీసం వాటి టార్గెట్ ఆడియన్స్ కూడా రీచ్ అవ్వవు. మస్తు షేడ్స్ ఉన్నారా మూవీ ఈ కేటగిరీకి చెందిన మూవీని. ఈ మూవీ కంటెంట్ టార్గెట్ ఆడియన్స్ వేరు, ఈ మూవీ టైటిల్ టార్గెట్ ఆడియన్స్ వేరు. ఈ మూవీ టైటిల్ అందులో ఉన్న కంటెంట్ ని పూర్తిగా మిస్లీడ్ చేస్తుంది. అసలు ఈ మూవీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, అసలు ఈ మూవీ కంటెంట్ మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, మూవీ టైటిల్, మూవీ ప్రమోషన్స్ ఈ మూవీ కంటెంట్ ని ఎలా మిస్లీడ్ చేశాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బట్ బిఫోర్ దట్, మీరు కనుక నా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినా, మీకు నా కంటెంట్ నచ్చినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ కి మీ సపోర్ట్ నివ్వండి. అసలు ఫస్ట్ మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే టైటిల్ వినగానే ఇదేదో కామెడీ మూవీయో లేదా రొటీన్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్ అనో అనిపిస్తుంది మనకి. ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరైనా. బట్ ఇన్ రియాలిటీ ఇది ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఒక హార్ట్ వార్మింగ్ స్టోరీ లైన్, రిలేటబుల్ క్యారెక్టర్స్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉన్న ఒక ఫీల్ గుడ్ మూవీ ఇది. ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ ఈ మూవీ. మస్తు షేడ్స్ ఉన్నాయరా అనేది మీమ్స్ లో బాగా ఫేమస్ అయిన డైలాగు. ఆ డైలాగ్ చెప్పిన అతనే హీరో అవ్వడం వలనో, లేదా క్యాచీగా ఉంటుందనో, లేదా మీమ్స్ లో ఫేమస్ అవడం వలన తొందరగా జనాల్లోకి వెళ్తుందనో, ఇలా రీజన్ ఏదైనా కానీ సినిమా కంటెంట్ కి, సినిమా సోల్ కి సంబంధం లేని ఒక మిస్లీడింగ్ టైటిల్ అయితే సినిమాకి పెట్టేశారు. అసలు ఒక సినిమాకి టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది టైటిల్ అనేది. ఆ సినిమా యొక్క సోల్ అనేది ఆ టైటిల్లో రిఫ్లెక్ట్ అవ్వాలి. మాస్ కమర్షియల్ సినిమాలకి ఇది ఎలాగో అప్లై అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే మాస్ సినిమాలకు ఉండే టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో వాటికి ఇష్టం వచ్చిన టైటిల్స్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళకి రీచ్ అవ్వడానికి. కానీ ఇంకా మిగతా ఏ జోనర్ తీసుకున్నా వాటి టైటిల్స్ లో వాటి సోల్ రిఫ్లెక్ట్ అవ్వాలి. ఆ టైటిల్ బట్టే టార్గెట్ ఆడియన్స్ ఫిక్స్ అవుతారు. ఇక్కడ టైటిల్ లో సోల్ రిఫ్లెక్ట్ అవ్వడం కాదు కదా, ఏకంగా టార్గెట్ ఆడియన్స్ షిఫ్ట్ అయిపోయారు. యాక్చువల్ గా ఇది ఒక మలయాళం మూవీ రీమేక్. వీళ్ళు చాలా మందికి ఈ సినిమా రీమేక్ అని కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఆ సినిమా టైటిల్ మనోహరం. అదే టైటిల్ పెట్టినా బాగుండేది. ఒరిజినల్ వర్షన్ లో వాళ్ళ షాప్ కి పెట్టే పేరు ఇది, దాన్నే టైటిల్ గా పెట్టుకున్నారు. ఇందులో కూడా వీళ్ళు షాప్ కి అదే పేరు పెట్టారు. కానీ సినిమాకి వచ్చేసరికి మార్చేశారు. ట్రైలర్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఫన్ సైడ్ ని ఎస్టాబ్లిష్ చేశారు, కానీ సినిమా కోర్ థీమ్ ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఎవరైతే ఈ ఎమోషనల్, ఫీల్ గుడ్, హార్ట్ టచింగ్ మూవీస్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఈ సినిమాని ఇగ్నోర్ చేశారు. ఎందుకంటే ఈ టైటిల్ చూసి ఇది కూడా ఒక రెగ్యులర్ రొటీన్ కామెడీ మూవీ అయి ఉంటుందిలే అనుకుని ఇగ్నోర్ చేశారు. ఎవరైతే ఈ టైటిల్ చూసి ఇందులో కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి మూవీ చూసారో కామెడీ మూవీ లవర్స్, వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు. ఎప్పుడైతే ఒక మూవీ అనేది దాని టార్గెట్ ఆడియన్స్ ని, రైట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వదో అప్పుడు ఆటోమేటిక్ గా ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూసిన చాలా మందికి ఈ మూవీ నచ్చింది. రీమేక్ మూవీ అయినా కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంటుంది తెలుగులో కూడా. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అప్పటికే ఒరిజినల్ వర్షన్ చూసి 2 years పైన అవుతుంది. ఇది రీమేక్ అని కూడా తెలియదు నాకు చూసేదాకా. సినిమా ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆ ఫోటోషాప్ క్లాసులు, ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ ఇవన్నీ చూసి ఎక్కడో చూసేనే అనిపించింది. అయినా కూడా ఫుల్ మూవీ చూసా. ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది, ఎస్ ఇది మనోహరం మూవీ కదా అని, రీమేక్ చేసి ఉంటారులే అనుకున్నా. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఒరిజినల్ కి ఏమాత్రం తీసిపోదు. ఇది ఒక జెన్యూన్ ఎమోషనల్ కనెక్ట్ ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్. బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్స్ చాలా రియల్ గా, రిలేటబుల్ గా ఉంటాయి. ఒక రిఫ్రెషింగ్ నేరేటివ్ ఉంటుంది ఇందులో, చాలా కొత్తగా ఉంటుంది. ఒక మంచి టైటిల్ పెట్టి రైట్ ప్రమోషన్స్ చేసి ఉంటే మంచి హిట్ అయ్యేది ఈ సినిమా. అట్లీస్ట్ టార్గెట్ ఆడియన్స్ అయినా రీచ్ అయ్యేది. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ అంటే వాళ్ళ సినిమా ఎలాంటిదో, వాళ్ళ సినిమా కంటెంట్ ఎలాంటిదో, వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఎవరో వాళ్ళకి ఈ సినిమా గురించి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం వలన ఒక మంచి సినిమా సమాధి అయిందేమో, రావాల్సిన అప్రిషియేషన్ రాలేదేమో అని ఒక చిన్న గిల్ట్ ఫీలింగ్. సో దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, సినిమా టార్గెట్ ఆడియన్స్ ని మిస్లీడ్ చేయకూడదు, కన్ఫ్యూజ్ చేయకూడదు. సో ఈ సినిమాని ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మస్తు షేడ్స్ ఉన్నాయరా అనే టైటిల్ ని మైండ్ లోంచి తీసేసి మనోహరం అనే టైటిల్ ని ఇమాజిన్ చేసుకుని ఈ సినిమాకి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ఫుల్. ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.